విష్ణు అయితే అక్కడ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి, ఏంటి విష్ణు గారు, దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరేం బాధపడకండి, నీ వెనక నేను ఉన్నాను, మీకు అండగా నేను ఉన్నాను విష్ణు గారు, మీరేమి బాధపడకండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఇక ఆపుతావా నీ నాటకాలు? ఎందుకే ఇంతలా నటిస్తున్నావు నా దగ్గర? ఇప్పుడు మేము ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము, మమ్మల్ని ఇప్పుడు నువ్వు బ్లేమ్ చేయాలని చూస్తున్నావు కదా. అయినా ఇదంతా మా కర్మ, మేము ఆర్థిక పరిస్థితుల్లో ఉండడం వల్లే కదా నీ ఇంటికి వచ్చి మేము ఉన్నది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే, అది కాదు విష్ణు గారు, ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటుంది. ఇక చాలు ఆపు, నువ్వు ఇలానే నన్ను దగ్గర చేసుకొని పిల్లల్ని దూరం పెట్టాలనుకుంటున్నావు కదా. పిల్లల్ని ఎలాగైనా సరే నీ వైపుకి తిప్పుకొని ఆ తర్వాత నన్ను ఒంటరిగా వదిలేయాలని చూస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే, విష్ణు గారు అది కాదండి, నేను చెప్పేది ఏంటంటే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చాలు, నువ్వు ఆపమని చెప్పాను కదా, ఇంకేం మాట్లాడకు. పిల్లలు నీ వైపు తిప్పుకొని పిల్లలు నువ్వు కలిసి ఉందామని నువ్వు అనుకుంటున్నావు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి విష్ణు అంటాడు. అది విని వరలక్ష్మి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, విష్ణు గారు, నేను మీతో కలిసి జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. ఆ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో, ఎలా అర్థమవుతుందో ఏంటో, మీతో కలిసి మళ్ళీ బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే, ఇదంతా నీ నాటకాలని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే, ఇతనికి ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పి మౌనంగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.